ఓనాడు ఇహమో పరమో తెలియని సుప్తావస్థలో తపస్సు చేశాను. మరో శరీర ధాతువులతో ప్రాణశక్తితో ఉలుకు పలుకు లేకుండానే ఘర్షణ పడ్డాను. అంతలో గసగసాలంత నేను నిశ్శబ్ద తికమకలో చేతనావస్థలో మేలుకున్నాను. మన్నాడు ఆవగింజంతై ఓ చీకటి సముద్రంలో కొట్టుకుపోయాను. రొచ్చు రొంపి తెలియక అలలతో పరుగులు అలవాటు చేసుకున్న ధైర్యం నాది. వేళాపాళాలేని ఎదురీత నేర్చుకున్న సాహసం నాది. ప్రాణవాయువుని ఇచ్చే ఓ దారానికి వేలాడిన కోతిని నేను. కోతి కొమ్మచ్చి ఆడిన ఉత్సాహం నాది. ఉప్పు చప్పు రుచులు తెలిసిన సుఖం నాది. ఆకలి దప్పులకి అల్లాడిన దుఃఖం నాది. నొప్పి తెలిసిన బాధ అలవాటు చేసుకున్న గెలుపు నాది. ఇంతలో నాకు చీము నెత్తురు అంటుకుని నా నుండి ఓ జతి తాళం మొదలయ్యింది. ఇంతై అంతంతై దీనికింతై ఉప్పొంగిపోతూ పెరిగిపోతున్నాను. నీళ్లు నిప్పులయ్యే సముద్ర ఘోషను తట్టుకునే కండలు పెరిగే బలవంతురాలినైపోతున్నాను. ఇంపు సొంపుగా రూపురేఖలు అలంకారాలవుతున్నాయి. నేను ఒంటరిదాన్ని కాదని చెప్పే చాటుమాటు గుసగసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అర్థం తెలియని వారి మాటల్లో ఎన్నో భావాలు భయపెట్టాయి. చుట్టూ చూసే ప్రపంచంలో నా ఆడతనం అవిటితనం అనుకున్నారో, తిమిరంలో కమలంలా పూస్తున్న నా శక్తి సామర్థ్యాలపై సందేహపడ్డారు. అచ్చంగా నాలాగే పెరిగి నాది కాని జాతి కావాలనుకున్నారు. ఆ జాతికి నేను బలైపోతానని భయపడ్డారు. నా తపోఫలంగా వెలుగు చూపించాల్సిన గర్భాలయం శ్మశాన వాటికవుతోంది. నాకు అలవాటైన చీకటి నుంచి శూన్యంలోకి స్వరం తెలుస్తున్నా మూగపోతున్న రాగాన్నై ఎవరికీ ఏమీ కానిదాన్నై వెళ్ళిపోతున్నాను.